అంటే ఆ గేట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు అవలేల సునాయాసంగా దానం చేసేసాడో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఈ సోమవారం శివరాత్రి మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బిల్ గేట్స్ సమావేశం అవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. ఇది చాలు కదా, ఏదో ఒక చాట్ బండోడిని లేదంటే కొరియర్ బాయ్ని వీళ్ళని తీసుకొచ్చి బ్లేజర్లు వేసి వీళ్ళే ఫారెన్ డెలిగేట్స్ అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే కన్నా ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. అంటే ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడుతాను అనుకోవడం కాదు, అల్టిమేట్గా ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్క పౌరుడు కూడా తన సొంత కాలం మీద తను నిలబడి తన సొంతంగా ఎదగాలి. అంతేగాని ఆ ఒడి ఈ బడి అని చెప్పి పథకాలు ఇచ్చి వాళ్ళకి భిక్షమేసి వాళ్ళని ఓటరుగానే చూసి అక్కడే అట్టడుగు స్థాయిలోనే మగ్గిపోయేలా చేసే ప్రయత్నం ఏదైతుందో అది చాలా ప్రమాదకరమైన ప్రయత్నం. నిజంగా శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటివి కూడా ఎందుకు చితికిపోయే అంత దారుణంగా తయారంటే ఈ పనికిరాని పథకాల వల్లే. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సంబంధించి పనికిరాని పథకాల గురించి, ప్రజాకర్షక పథకాల గురించి ఆదరణ అంటే పక్కన పెట్టేశారు, తొంగలో తొక్కారని చెప్పాలి.